దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతవరకు దేవుడు అపార కృపతో ప్రేమతో దీవించాడు మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన గ్రామాన్ని. ఎంతగా మన యొక్క ప్రేమిస్తున్న దేవునికి మరి ఎప్పుడు కూడా కృతజ్ఞులై ఉండాలి. మరి సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, నెలలు గడుస్తూ ఉంటాయి, మరి వారాలు గడుస్తూ ఉంటాయి, రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో మనం దీనిలో ఈ సంవత్సరంలో అలాగే గత సంవత్సరంలో ఎంతవరకు దేవుడు నన్ను ప్రేమించాడు, కుటుంబాన్ని దీవించాడు, అలాగే ఈ సంవత్సరం ఎలాగ నా స్థితిగతులంటూ కూడా దేవుని యొక్క పాదాల చేత కూర్చుని ప్రార్థన చేసుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. అందుకే నాడు మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రేమలో మనం జీవించకపోవడం కారణం ఏంటంటే మన కొన్ని శక్తులు మన మీదకి దాడి చేస్తూ ఉంటాయి. అందుకే మనం దేవునిలో ఎదగలేకపోతున్నాం. అందుకే అంటాడు ఏమని పునీత పౌలు గలాతీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయంకి వెళ్ళినట్టయితే దేవుని వాక్యం చూస్తున్నాం. గలాతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో గలాతీయులకు రాసిన లేఖలో మనం చూస్తున్నాం. 5:19 నుండి మాట్లాడుతున్నాడు. విషయాలు చదవండి. 5వ అధ్యాయం 19 నుండి శరీర కార్యములు స్పష్టమైనవి అదేమనగా జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అది చాలా ఇవన్నీ కూడా మన మీద దాడి చేస్తాయి. మన దేవుళ్ళు ఎదగలేకపోవడం కారణం ఏంటంటే కొన్ని ఉన్నాయి మనకు శత్రువులు. అవి ఎప్పుడు కూడా దాడి చేస్తాయి. వాటిని తప్పించుకోవాలంటే నీవు వాక్య శక్తి కావాలి, ప్రార్థన బలం కావాలి. అప్పుడే అవి మన నుండి తొలగిపోతాయి. నువ్వు ఆధ్యాత్మిక జీవించాలనుకున్నప్పుడు నువ్వు జీవించలేకపోతున్నావు. ప్రార్థనకి నేను వెళ్ళిపోవాలి కరెక్ట్గా కూడా వెళ్ళలేకపోతున్నావు. ఏదో నిన్ను డ్రాప్ చేస్తుంది, ఏదో రకంగా నేను ఆటంకపరిచి నిన్ను బలహీనపరుస్తున్నాయి. అలాగే అంటాడు పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మరి 6వ అధ్యాయము 9 వచనం నుండి శైలి చదువును. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9 నుండి దుష్టులు దేవుని రాజ్యము పొందరని మీకు తెలియదా? మోసపోకుని అవినీతి పరులను, విగ్రహారాధికులను, వ్యభిచారులను, లైంగిక వక్రబుద్ధులను, దొంగలను, దురాశపరులను, త్రాగుబోతులను, పరనిందపరులను, దోచుకునే వారును అది దేవుని రాజ్యమునకి అదనమాట. కాబట్టి అన్నీ మన మీద దాడి చేస్తున్నాయి, తెలియకోకుండా జరుగుతున్నాయి. అందుకే అన్నీ ఎందుకు ఇలాగా దేవుళ్ళు ఎదుగుతున్నారు కానీ మరి లాగిపడుతున్నాయి. ఇవన్నీ ఒక ఊకముడుగా చేరి భక్తులు నడవకోకుండా ఇవన్నీ మనకు ప్రయోగం చేస్తాయి. అందుకంటాడు పునీత పౌలు రోమా పత్రిక 7వ అధ్యాయంలో 24వ వచనం. వీటిలో ఏది మనం లాగిపడుతుందో చూడాలి. 7వ అధ్యాయంలో 4 రోమా పత్రిక 7:24 ఇక్కడ మనం చూసినట్టయితే నేను ఎంత దౌర్భాగ్యుడను, నన్ను మరణమునకు లాగుకొని పోవుచున్న ఈ శరీరము నుండి నన్ను ఉద్ధరించేవాడెవడు? మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అది. కాబట్టి ఇక్కడ చెప్తాను ఏదో లాగుపడుతుంది అన్నాడు. భక్తిలో దేవులో మాటికి దేవుని సువార్త ప్రకటించడానికి ప్రార్థనకి ముందుకు వెళుతుంటే ఆయన కూడా ఇటువంటి శోధనలు ఎదుర్కొన్నాడు. అందుకే తెలియకుండా మన శరీరంలో సాతాను చేరుకుని మనల్ని ఎదరగలేవాడు. చూడు ఒక్కసారి మనం చూస్తున్న 2వ కొరింథీ పత్రికలో మరి 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఎంత ప్రార్థనతో దేవునితో ఉన్నప్పుడు కూడా పునీత పౌలుని శోధించేది సైతాను. అక్కడ 2వ కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం 12వ అధ్యాయం 7 నుండి. కానీ నేను చూపించిన అద్భుత విశేషములను వచ్చి గర్వంతో ఉబ్బిపోకుండా నా శరీరముని ఒక ముళ్ళు గుచ్చబడినది, అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగొట్టి అది. కాబట్టి నలగొడుతుందంట సైతాను. అక్కడేమో లాగిపడుతుంది అన్నాడు సుభాష్ని. అక్కడేమన్నారు? లాగేస్తుంది. ఇక్కడేమన్నాడు?
నలగొట్టేస్తుంది. అన్న అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎదగకపోవటం. అందుకని గత కాలంలో ఎన్నో సంవత్సరాలు అలాగే ఉండిపోతానంటే ఉండిపో. నీలో మరి ప్రకాశవంతమైన జీవితం దేవుడిచ్చాడు, ఆ జీవితాన్ని పాడు చేసుకోవాలి. అందుకని ఇక్కడ నలగొట్టేస్తుంది సైతాన్ అంటున్నాడు. కానీ అలాగే ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అపవాద శక్తి పారిపోయింది. అప్పుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలునయా చాలునయా నీ కృప నాకా చాలునయా, నీ కృప నాకా చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకా చాలునయా, నీ కృప నాకా చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా నీ కృప నాకా చాలునయా, నీ కృప నాకా చాలునయా. దేవుని స్తోత్రం. ప్రేమామయుడై కరుణామయుడై ప్రేమించాడు మన కుటుంబాన్ని, మరి పిల్లల్ని అందరిని కూడా. ఏటేటా ప్రతి ఏటా కొన్ని సంవత్సరాలు పొడుగుతో మోతున్నాడు జనాలు. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం వచ్చి సమస్యలారా ఎన్ని కార్యాలు దేవుడు నీకు తలంచుకుంటూ నిన్ను స్మరించుకున్నా, నిన్ను జ్ఞాపం చేసుకుంటూ తన ప్రేమకి అనుభూతి చేస్తున్నాడు. కాబట్టి అయినప్పుడు కూడా నీ హృదయం అని మార్పు చెందాలి, హృదయంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఈ హృదయం దగ్గర ఏముంటున్నాయి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో అక్కడ మనం గమనించి 21వ వచనమండి. మార్కు సువార్త 7వ అధ్యాయం ఇక్కడ చేరుకునే కొన్ని ఏలైనా హృదయం నుండి దురాలోచనలు, వేశ్య సంఘము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసం, కామము, మత్సరము, దోషణము, అహంభావమును, అవివేకమును వెలువడును. ఇట్టి చెడుగులన్నీ మానవుని అంతరంగం నుండి వెలువడి అది మనిషి జీవితం పాడు చేస్తున్నాయి అంట, హృదయంలో కూడా చేరిపోయి. అందుకనే గుండె బరువుతో బాధతో ప్రజలు ఎంతో నీరస బాధకు కారణం లోపల ఉన్న శక్తి అటువంటిది, దుష్ట శక్తులు. అందుకని మన హృదయాల్ని పవిత్రపరచుకుంటూ ఈ సంవత్సరం మరి తారీఖు ఎంతమా 18 తారీఖున మాటలు కాదు. ఈ 18 తారీఖు వచ్చేటప్పుడు పెన్షన్దారులు ఇంకా ఎన్ని రోజులు ఎక్కేసుకుంటారు. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు సెలవులు అయిపోయినాయి, పెట్లు కూడా చాలా బరువుగా తీసుకెళ్తున్నారు, వెళ్ళలేకెళ్తున్నారు. వెళ్ళాక ఇంకా ఆదివారం కదా పర్లేదంటే లేదు సోమవారం కూడా సెలవు అంటున్నారు. తల్లికి ఏం తెలుసామా సోమవారం ఎందుకు సెలవు అంటే మా టీచర్ గారు బాగా జలుబు చేసింది ఆవిడకి రావడం కష్టం అంటుంది. అతను ఇవన్నీ కూడా సాగులు చెప్పుకుంటూ ఇలా పిల్లలు ఇలాగే వెళ్తున్నారు. అందుకే విశ్వాసులు కూడా సాగులే. ఏదో సడన్గా అడిగినప్పుడు ఏదో చెప్తా ఎదుక్కొని ఉంటారు. నేను కనపడడానికి ఆయనకి వస్తున్న బాధ ఎదురు అంటారు. అప్పుడు నేనేం చెప్పాలి? స్టోరేజ్ చేసుకోవాలి కొన్ని. అది ఎవరికి మోసం? అది ఇక్కడ అంటున్నాడు, మానవ హృదయాన్ని మలినం చేస్తుంది ఇవన్నీ కూడా అంటూ వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలో బలమైన మాట చూస్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం నుండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం నుండి. సమస్త దుష్టములకు దూరముగా ఉండుడి, ఏమాత్రము అబద్ధము ఆడకము, కపటము, అసూయ ఉండరాదు, పరదోషణ మానివేయుడి, నూతనముగా జన్మించిన శిశువలే ఆధ్యాత్మిక పాల కొరకై దాహముతో. ఇలా దేవుని స్తోత్రం. ఏమనేలమ్మా?
ఏం చెప్తున్నాడు మొన్న? ఏంటి? అబద్ధాలు ఆడకూడదు, నోటి నిండి అబద్ధాలే, కపటం ఉండకూడదు. ఇక్కడ మాట అక్కడ మాట. ఈవిడ దగ్గర ఒక మాట చెప్తే అక్కడికి వెళ్ళక అక్కడ మాట చెప్తుంది. కొంతమంది అక్కడికి వెళ్ళేటప్పటికి సడన్గా నాలుగు మిలేసేవాడు కొంతమంది ఉన్నారు, కళ్ళు సై చేసి కొంతమంది ఉన్నారు. వచ్చేస్తుంది ఆవిడ, వచ్చేస్తుంది, అతను వచ్చేస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు మాట్లాడిన దానికి సాక్ష్యం ఎవరో? అది ఆకాశనాశం భూమి అది దుష్టులు ఆలోచన చొప్పున పాపల మార్గం నిలవక అపహాసం కూర్చొనక దేవుడి గురించి మాట. అక్కడికి వెళ్ళామంటే ఆవిడ దగ్గర సొల్లి కొడుకు చెప్పకూడదు, సొండ్రి కొడుకు చెప్పకూడదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆవిడ పని అంతా చెడగొడతారు. కొంతమంది ఇల్లు ఇల్లట్టుంటారా? ఏమో ఈ విషయం నీకు తెలుసా? ఈ విషయం నీకు తెలిస్తే ఆవిడ పాప ఏదో పురుపుకొని ఏదో ప్రయాసపడుతుంది. ఈ విషయం తెలుసు అంటే ఇవి చెప్పింది ఆవిడ వినాలా? అర్థమైందా? వినకూడదు, వినపోతే మెదకుండా ఇంకోసారి రాదు. స్తోత్రం. అటువంటి చేయాలి. అబద్ధములు ఆడకూడదు. ఇతరుల గురించి పరనింద అంటే అర్థం ఇతరుల మీద నిందయిటు. పరనింద అంటే ఇతరుల పైన ఎవరి మీద నిందయ్యారు, ఈ విధ ఆ విధ ఇవన్నీ తీసుకొచ్చి కొంత చాలా సైలెంట్గా అరటికాయలో సూతింపు లాగితే కనపడతా అంత చాలా జాగ్రత్తగా వేస్తారు. హేమరమ్మా స్పాంజి హేమర్ చాలా జాగ్రత్త పెట్టేస్తారు. అలాగే దెబ్బలాడతాం లేదని దెబ్బలాటేసి దూరం చూస్తారు. నేనే పెట్టాను అగ్గులు గీసి వచ్చాడు. ఇవన్నీ మానుకోవాలమ్మ దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు తాగవు. ఇదివరకు అయిపోయింది. కానీ ఈ కాలంలో ప్రతి మనిషి మంచిగా తన కుటుంబం కోసం తన బిడ్డల కోసం ప్రయాసపడకని ఈ కబుర్లు అక్కడికి ఆ కబుర్లు చివరికి చూసినట్టే మనిషి జీవితాలు పాడైపోతాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎలా ఉండాలి దేవుని బిడ్డలో? పసిబిడ్డలు తల్లి పాలు త్రాగినట్టు ఆశగా ఎలా ఉంటుందో దేవుని బిడ్డలు కూడా ఆదివారం ఎప్పుడు వచ్చేద్దామా, వాక్యం వినాలమ్మా అని ఆశతో ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించులాగో నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలకు నీవు మరువకుమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి మాటలే మాట్లాడు. పసిపిల్ల బిడ్డ పాలు కొరకు ఆరాటపడినట్టుగా విశ్వాసి దేవుని వాక్యం కొరకు ఆరాటపడాలి. ఎందుకంటే వారం అంతా కూడా ఈ శరీరాన్ని పోషించుకోవటం మనిషి, కానీ ఆదివారం వాక్యం ఉండటం ద్వారా ఈ సంతృప్తి పడుతుంది ఈ ఆత్మ, లేకపోతే అల్లాడిపోతుంది. నీవు వారం రోజులు పెట్టి దీనికోసమే కదా. ఏ శుభ్రాసిన ఏ శుభ్రమదే నేను హిమాలయ అంటుందో కాదు, మైసూర్ శాండిల్ అంటుంది, అమ్మా పేర్లెస్ అంటున్నారు, లెస్ అంటున్నారు. అమ్మా దేనికోసం అంటే నేను అలా కాదు మైసూర్ శాండిల్ వాడుతున్నాను అంటుందో కాదు. ఈవిడ అంటుంది సంజ అమ్మా నేను సంతూరు ఎప్పుడైనా అంటుంది. సొంతూరు అమ్మా ఏ ఊరు అది? సంతూరు అది వాడుతున్నాను. ఆవిడకి అలాగే మారిపోయి పోయిన సంవత్సరం ఇప్పుడు చాలా తేడా వచ్చింది. నేను పేరేసి వాడుతున్నాను, చాలా ఖరీదేది. ఇటువంటి సబ్బులు ఈ శరీరాన్ని వృద్ధతకి, కానీ ఆత్మకు చేసేదంటే వాక్యం విడితేనే ఆత్మ సంతోషిస్తారు. నీకే చెప్తున్నా, అన్నీ నీకే పెడుతున్నారు. సబ్బులు నీకే, తిండి నీకే, ఏమికంటే గోవులు పెడుతున్నారు. నాకేం పెడుతున్నారు? అమ్మా నాకు పెట్టాలి అంటూ ఈ గుండె వారం పొడుగు కొట్టుకుంటుంది. ఇప్పుడు వస్తుంది ఆదివారం. చప్పలు కొట్టండి. ఆదివారం ఇప్పుడు వస్తుందంటే ఎవరు కొట్టుకుంటున్నారో? గుండె కొట్టుకుంటున్నట్ట. అందుకే నాడు కొట్టుకోవాలి. గుండె ఎక్కడ కొట్టుకోవాలమ్మా? దేవుని సన్నిధిలో కొట్టాలి. దేవుని స్తోత్రం. హృదయం అనేడు తలుపు నాద కేశోలాదనా, హృదయం అనేడు తలుపు నాద కేశోలాదనుడు నిలచే సదయుడకొచ్చు తాటచన సకల విధములను నిలచే సదయుడకొచ్చు తాటచన సకల విధములను
రక్షకుడు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు. దేవుని స్తోత్రం. నీ దగ్గరికి, నీ కుటుంబంలోని బిడ్డల దగ్గరికి దేవుడు వస్తున్నాడు. అమ్మ మీరు రండి, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. మీ భారాలు మీరు మోసుకోలేరు, మీ కష్టాలు, మీ కన్నీరు దుఃఖాలు తుడిచేవాడు నేనే అంటూ ఆహ్వానిస్తున్నాడు. అందుకే నాడు ఈ సంవత్సరం మూడు ఆదివారాలు అయిపోయింది. ఏసురాజు ఎన్ని ఆదివారాలు అయిపోయింది. ఇంక వారం 25వ తారీఖు ఈ లాస్ట్లో వస్తుంది, ఏది జనవరి నెల. అందుకే నాడు 25, 26 తారీఖులో చివరి ఆదివారం జ్యోతిర్మయకి సంబంధించినటువంటి ఆదివారం వస్తుంది. ఈ లాస్ట్ చివరిలో జ్యోతి ప్రకాశించే వెలుగు కొరకు వచ్చేవారు మనం ప్రకాశిస్తాం. అందుకే ప్రతి ఒక్కరూ ఒక క్యాండిల్, ఒక పుష్పాన్ని దేవుని సన్నిధిలో పెట్టుకోండి. ఇక్కడ బైబిల్ ఆరాధన చేయబడుతుంది. ఎందుకంటే మరి ఈ 4 వారాలు చూస్తున్నాం. ఒకటి, ఆరాధన అంటే ఏంటో జ్ఞానం ద్వారా తెలుసుకున్నాం. రెండవది, యేసుప్రభు జ్ఞానస్నాన పండుగ రోజున అంటే నేను ఎప్పుడు పుట్టాను అంటే అర్థం, తల్లి గర్భంలో పుట్టింది వేరు, యేసుక్రీస్తులో పుట్టింది వేరు. ఆ నూతన జన్మ గురించి మనం గత వారంలో ధ్యానం చేశాం. ఈరోజు ఇశ్రాయేలు జాతి ప్రజలు గొప్పతనం ఏంటో అంటూ దేవుని వాక్యంలో మాట్లాడింది. అందుకే నాడు ఇశ్రాయేలు గొప్ప నూతన ఇశ్రాయేలు నీవు. ఏ స్తోత్రం. ఆ ఇశ్రాయేలుకి ఏంటి అన్ని హంగు ఆర్భాటం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నీవు క్రైస్తవుడు, నీవు కూడా మరి గొప్ప దేవునికి ఇష్టమైనటువంటి బలమైనటువంటి సాధనమే. దేవుని స్తోత్రం. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా 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 జాలరే మనుషులు పట్టు చాలరే ఆత్మలు కాయి కాపరే అమృతము అందించే ఆచారే ప్రేమకై పూజించే పూజారి కదలిరా 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 జాలరే మనుషులు పట్టు జాలరే ఆత్మల కాయ కాపరి అమృతము చిందించే ఆచారి ప్రేమకై జీవించే పూజారి కదలిరా 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 కదలిరా. దేవుని స్తోత్రం. నీవు కూడా ఒక సైనికుడివి. లోకంలో శక్తులు, దురాత్మ, చీకటి, అంధకార శక్తుల్ని, సైతాన శక్తుల్ని ఓడించడానికి దేవుడు నీకు ఒక ఆయుధం ఇచ్చాడు. అది దేవుని యొక్క వాక్యం. అందుకని వాక్యంతో జీవించు. ఆ దేవుని బిడ్డగా నడిచినప్పుడు నీకు శక్తి ఉంటుంది. ఆ వాక్యమైన దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ హృదయంలో నివాసం చేసే ఆ ధన్యత, ఆ నివాసం చేసే భాగ్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. మనకెప్పుడు ఉంటాయి పనులు? ఎప్పుడు దాకా ఉంటాయి పనులు చెప్పండి? చచ్చేదాకా ఉంటాయి. అన్నా ఎప్పుడు దాకా ఉంటాయి? అబ్బాయి మనం సాగొట్టి అప్పుడు తప్పుకుంటాయి. చచ్చిపోయిన అమ్మ పనికిరామంటే వస్తుందా? లేక క్యారేజ్ నువ్వు పట్టిన పని ఇడ్లీ తెచ్చేసి నేను తెచ్చేస్తా, నాకు తెచ్చినా లేక లేక అంటే ఎక్కుతుందా? అంతే, అంత తెలిసిందే కానీ నువ్వు వెళ్ళిపో అని కూడా చెప్పలేవు. నువ్వు అలాగే ఉంటావు. అందుకే నాడు జీవం ఉండగానే దేవుని మహిమపరచుకో. జీవం ఉన్న దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రయాసం. ఎందుకంటే ఆ సైనికుడికి ఆయుధాలు ఉంటాడు. ఆయుధాల్లో తుపాకి గుళ్ళు లేకపోతే ఏమి లాభం? నువ్వు క్రైస్తవురాలవే కానీ నీలో శక్తి లేకపోతే ఏమి లాభం? ఆ శక్తిని దేవుడు సంపాదించుకోవడానికి ఈ ప్రతి ఆదివారం నీకు ఒక శక్తిని ఇస్తున్నాడు. అది ప్రతి ఒక్కరూ మరి దేవుళ్ళు ఎదిగే కొద్ది నువ్వు ఎదుగుతావు. నువ్వు నిరాశపడి చింతపడి నువ్వు ఎదగలేదనుకో, చూడు పాట పాడేవాడు పాటలు వస్తాయి. పాట పాడతా మానేసావా నీ గొంతుకు పెగలదాక అంతే. అట్లా గొంతుకు నిలివేసిందా మా పిల్ల? మా అమ్మని తాత మనరాలు నిలివేసినట్టు రాత్రి. ఏది కానీ ప్రేమగా నిలివేసింది. ఎవరు రాత్రి పట్టుకుని మేడట్టుకుని వదిలిపెట్టలేదట. అందుకని పాడగా పాడగా పాటగాడు, ఏమా ఆడగా ఆడగా ఆటగాడు, దెబ్బలాడగా దెబ్బలాడగా దెబ్బలాడుకో. నువ్వు ఏది నేర్చుకుంటే అదే. అందుకని చక్కగా ఈ పిల్లలు వాక్యం చదివి చదవలేకపోతుంది. ఎందుకంటే క్లోజ్ అయిపోయింది స్పిరిచువల్ పనిచేత. ఆవిడ చదువుతుంటే ఇవ్వడానికి ఆవిడ చదువుతుంది, ఎవరు చదువుతావు? ఎవరు కావాలి?
సైనికులు చూసారా వెళ్తుంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరి కోసం చూస్తారు వాళ్ళు, ఒకరి కోసం చూడరు, ఎలాగ వెళ్ళిపోతూ ఉంటారు. సైనికులు చక్కగా ఎవరు చుట్టి వెళ్తారు. ఇలా పిల్లలు కూడా తొందరగా రావాలి. ఇక వీళ్ళు ఓల్డేజ్లో కలిపేసాను. ఓల్డేజ్ ముసలోళ్ళు లెక్క అంతగా కనపడతారు. అమ్మా ఈవిడ ఓల్డేజ్, ఆవిడ కూడా ఓల్డేజ్, ఆ పిల్ల కూడా ఓల్డేజ్. ఆవిడ కొత్త పిల్ల కదా, ఎవరావిడి? కళ్యాణా? ఆ పిల్ల కళ్ళు అంటూ ఉంటారు. కళ్యాణ్ ఆ పిల్ల కూడా చూస్తుంది పాప వీళ్ళు బాణి అంతా. ఈవిడ కూడా వచ్చింది కానీ ఇక కాస్త మొత్తం ముందు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు చక్కగా ఒక్క 1 అవర్లో అందరూ లేచి చక్కనటువంటి తయారైపోవచ్చు. ఎంత టైం పడుతుందండి రాజేష్, మహేష్? ఎంత టైం పడుతుంది? కొంతమంది తెమల పని, లోపలికి వెళ్తాం బయటకు వస్తాం లోపలికి వెళ్తాం. ఒక ప్రణాళిక వేసుకోవాలి మనిషి. రేపు ఆదివారం బైబిల్ దగ్గర పెట్టుకోవాలి, పాటల పుస్తకం దగ్గర పెట్టుకోవాలి, ఒక పెన్ను పెట్టుకోవాలి, నోట్స్ పెట్టి చక్కగా తయారై చిన్నగా కిట్లాగా చక్కగా తయారవ్వాలి. మరి ఆ పిల్ల కాలేజీకి వెళ్తుందని ఎలా తెలుస్తుంది నీకు? అమ్మా ఊరు వెళ్ళిపోతా చేతులు ఆడించుకుంటా చెప్పరా? మరి కాలేజీకి వెళ్తుంటే అబ్బో చాలా జాగ్రత్త. ఆవిడ వెళ్ళేది ఆయనకి వచ్చే పెట్టింది ఇలాగా. పెళ్ళి అయిపోయింది ఆ పిల్ల. అమ్మా బ్యాగ్ వేసుకుని ఇలా ఒక్క వెళ్ళిపోతామంటే కాలేజీలో అయిపోయింది, పెళ్ళి కూడా లైఫ్ అయిపోయింది. అందుకని చెప్తాను ప్రతి ఒక్కరూ కాలాన్ని మనం చాలా సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు పాడితే చక్కగా వాక్యం చదివితే చక్కగా చదువుతుంది. ఇదివరకు చదివేదా? ఏమా బయట ప్రాక్టికల్ చూడు, కోసేటంటే కత్తి కానీ చాకు కానీ అది బాగా నునిపోతుంది. అది నెలకోసారి నేను మాంసం తీసుకుంటాను, బర్రమంటే తెగుతుంది అది. ఏమా మా ఇద్దరు కత్తి తెగి తెలియదమ్మా అంటే దానికి రోజు వారానికో 2 రోజులకో పని చేస్తే కానీ కస్మ చక్కగా ఉంటుంది. అలాగే ఆ చాకుల్లా కత్తిలాగా చురుగ్గా నైపు ఉండాలి మీకు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ స్థితి లేదో నీకు మొండి మారిపోతావు. ఏ గొడవలైనంత కత్తి అయినంత ఏదైనా నువ్వు వాడేటువంటి సాధనం నువ్వు వాడుతున్నప్పుడు అది వదిలేకుతూ ఉంటావు. అలాగే క్రైస్తవ విశ్వాసి కూడా నేను పాడాలి, నీకు వాక్యం చదవాలి ఈరోజు అనే ఆశ ఉంటేనే వాళ్ళు ఇంకా ముందుకు సాగగలరు. అందుకని నాడు ఎప్పుడో పర్లేదు, ఎప్పుడోకప్పుడమ్మా కుమారి ఎప్పుడో కూడా కూర్చుంటారే కదా. మరి పక్కంటే వాడు అడుగుద్ది కదా ప్రార్థనకి వెళ్ళలేదని. మరి ఈవిడ వెళ్ళినావిడ పూజ చేసుకుంటే వెళ్తుంది. ఆవిడ చూసినప్పుడు అంటే ప్రార్థన కూడా రాలేదని అంటుంది. అని మనుషుల కోసం ప్రార్థనకు వచ్చేవాడు కొంతమంది అన్నారు. నువ్వు దేవుడి కోసం రావు. దేవుడు ఆవిడ అడిగేద్ది వచ్చి ఏం చేద్ది వచ్చి ప్రార్థనకు రాలేదమ్మా అంటది. చే అంత పక్కన కోడిని కూడా దాన్ని కలిపేశారు. ఆవిడ సిగ్గుపడినట్టుగా ఎవరేమో కోళ్ళు అంటది. మేము ప్రార్థన రాలేదే అని మళ్ళీ కోడి గురించి ఎత్తింది. ఎందుకంటే నీకు సిగ్గు శరం లేదు, కోడికి కూడా సిగ్గు శరం లేదు, అలా దూగుతూ ఉన్నాయి. నువ్వు ప్రార్థన మానేసేటమ్మా సిగ్గు లేదు అన్నట్టే అంటే బాగోదని దీంట్లో దాన్ని కవర్ చేశారు. చాలా తెలివితేటలుగా మాట. అందుకే నాడు ఒకరి కోసం నీ కోసం నువ్వు రావాలి దేవుడి సన్ని. చప్పలు కొట్టండి అమ్మ. ఒకరి కోసం నీ కోసమే. మరి నేను ఎప్పుడో పెద్దల కాళ్ళు వేసి మీ కొరకు నేను చెప్పినా కానీ అలాగే తాబేలు నడకలాగానే కుదిద్దంటే కుందేలులాగా నడకకుండా కుందేలు చలచకాలు అడుతుంది. అందుకే ఇశ్రాయేలు స్త్రీలు చాలా చురుకని 1 గంటలు అన్నీ అయిపోతాయి. అర్థం చెప్పేది ఒక 1 అవర్లో నువ్వు 5 గంటలు వేసినా 6 గంటలకు అన్నీ క్లియర్ అయిపోతాయి. చక్కగా గుళ్ళోకి వస్తావు, వెళ్ళిపోయేదో దోశ గీసు ఏదో వేసుకుంటావు, ఇడ్లీ వేసుకుంటావు. నా ఇడ్లీ ఏమైపోతుందా, నా దోశ ఏమైపోతుందా, ఆ పిండి నానబెట్టి వచ్చానంటే నువ్వు ప్రార్థనలు ఉండలేవు. అందుకే అవన్నీ సర్దుకొని దాంట్లో మతేసులు వచ్చాయి. మమత అర్థమైందా? అదే చెప్పేదే అదే. చలక్కి రావాలి, చురుకు రావాలి. నేను 3 పాటలు పాడాను, పిల్లలు 3 పాటలు పాడారు, ఇంకా వస్తూనే ఉండాలి. ఈ నత్త నడక మానేసి కుందేలు నడక యాక్టివ్గా ఉండాలి. అటువంటి దేవుడు దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే చూస్తాను అమ్మో ఈ మనిషి ఫంక్షన్కి అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతుంది, మార్కెట్కి వెళ్ళిపోతుంది, షాపింగ్కి వెళ్ళిపోతుంది, నా పనేటప్పటికీ ఇంత స్లోగా వస్తుందా అంటూ దేవుడు ఆలోచిస్తాడు. అందుకే నాడు ప్రతి మనిషిని దేవుడు చూస్తున్నాడు. దేవుడి స్తోత్రం. ముగిస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. అక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు ఏమని? ఆ ప్రభు సమస్తమును పరికించును, నరుని చేయి మంచి కార్యములు కూడా గమనించదు. చాలు. దేవుని స్తోత్రం. నువ్వు మంచి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు గమనిస్తున్నాడు. మనకు ఆయన అవకాశం ఇస్తున్నాడు. అందుకే నాడు ఈ 18వ తారీఖు జనవరి నెల
2026 సంవత్సరం ఇక నుండి నేను స్పీడ్గా ఒక సైనికురాలుగా మరి ఆడవాళ్ళే విమానాలు నడిపేస్తున్నారు. ఏమో అర్థమైందా? అర్థం చెప్పేది ఆడవాళ్ళు విమానం నడుపుతున్నారు, ఆడవాళ్ళు కూడా యుద్ధాలు చేస్తున్నారు. మరి ఇక్కడ ఇక తాళపాలం అలాగే ఉండిపోతున్నట్టు కుదిరితే సత్యవతే. అర్థమైందా? మరి చాలా చురుగ్గా. అందుకని ఇశ్రాయేలీయులు చాలా చురుగ్గా. నువ్వు ఇశ్రాయేలు చాలా గొప్పవాళ్ళే. నువ్వు ఆ కేటగిరీ నీకు ఇచ్చాడు కాబట్టి, ఆ దృష్టి ఇచ్చాడు కాబట్టి నువ్వు కూడా ఇశ్రాయేలీ ప్రజలకి సంబంధించినవి కాబట్టి అటువంటి చురుకుతనం చలాకుతనాన్ని దయచేయమని మనసారి వేడుకుందాం. ప్రభా దేవుడు వాక్యం దీవించునుగా. యథాపుత్ర పవిత్రాత్మ నామమున.